ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దాని కటింగ్ స్టిచ్చింగ్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు బ్లౌజ్ డిజైన్లోకి వచ్చేద్దామండి. మనం ఏదైతే నెక్ డిజైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకున్నామో దానికి మనకి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటన్ అండ్ కాటన్ 3 కావాలండి. సో ఇక్కడ మనకి నెట్ కాబట్టి మనం సాటన్ తీసుకున్నాము, లోపల కంఫర్ట్ కోసం కాటన్ కూడా తీసుకున్నాము. సో ఈ 3 ఫ్యాబ్రిక్స్తో మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మెయిన్ కాటన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మనం కట్ చేసి పెట్టుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా, వితౌట్ ఓపెన్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ పార్ట్ 6 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ కోసం 6.5 మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ నెక్ లెంత్ వచ్చేసరికి మనం ఇక్కడ 12 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నామండి. నెక్ లెంత్ అనేది మీ ఇష్టము, మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వాళ్ళు డీప్గానే అడిగారు కాబట్టి కస్టమర్ మనం ఇక్కడ 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం నెక్ లెంత్ వచ్చేసరికి. సో నెక్ విడ్త్ వచ్చేసరికి నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ దీనిపైన నెట్ వస్తుంది కాబట్టి మనం 4 ఇంచెస్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే షోల్డర్స్ జారే ప్రాబ్లం ఏమి ఉండదు. కింద పైన ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండింటిని బేస్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వీడియోలో ఏ నెక్ డిజైన్ అయితే చూపించామో దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే నెక్ డిజైన్ అని ఏం లేదు, నేను వీడియోలో చూపించడానికి మాత్రమే ఇది డ్రా చేసుకుంటున్నాను. మనకి ఏదైనా నచ్చిన షేప్నైనా సరే ఇక్కడ డ్రా చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ నెక్ షేప్ని ఎంచుకున్నాను. సో ఎవరికి ఒక్కసారి గీసిన వెంటనే కరెక్ట్గా రాదండి, మనము 1-2 సార్లు ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ని వేస్ట్ చేసుకొని దాన్ని మార్క్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. దాని తర్వాత నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత మెయిన్ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకుంటే నెక్ షేప్ ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా సాటన్ పెట్టుకోవాలి. మనం ఇలా రివర్స్లో పెట్టేసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. సాటన్ ఏదైతే ఉంటుందో దాన్ని రైట్ సైడ్లో ఇలా కాటన్ దానిపైన పెట్టుకోవాలన్నమాట. సాటన్కి రైట్ సైడ్లో, రాంగ్ సైడ్లో కాదండి, రైట్ సైడ్లో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనము ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనకి అది రాంగ్ సైడ్లోకి వెళ్ళిపోతుంది కాటన్ ఫ్యాబ్రిక్. సో ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి నెక్ చుట్టూరా. ఏ షేప్ అయితే మనము డ్రా చేసేసుకొని కట్ చేసుకున్నామో ఆ షేప్ ఎలా ఉంటే ఎగ్జాక్ట్గా అలాగా 1/4 ఇంచు ఖర్చుతో మనం స్టిచ్ వేసుకోవాలండి చుట్టూర్తా. సో మనము ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొని ఉంటామో ఖర్చు 1/4 ఇంచు, అదే మనము చుట్టూ చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా సరే అది షేపు నీట్గా రాదు, అంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సేమ్ ఖర్చునే మనం ఓవరాల్గా మెయింటైన్ చేయాలి. అదే 1/4 ఇంచు ఖర్చుతోనే నీట్గా ఈ కొనలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇది సాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అటు ఇటు కదిలే ఛాన్సెస్ ఉన్నాయండి, సేఫ్టీ పిన్నెస్ పెట్టుకుంటే మంచిది. చూసారు కదా, వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అలానే నీట్గా స్టిచ్ వేసుకోవాలి. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు కొంచెం రీచ్ రావాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయాలి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి నా వీడియోస్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసి అలాగే వెళ్ళిపోతే నా వీడియో ఏదైతే ఉంటుందో అది పబ్లిష్ అవ్వదండి అంత ఎక్కువ. సో మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకొక నలుగురికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. దానివల్ల మాత్రమే నా వీడియోకి కొంచెం రీచ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకని ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. సో ఇలా చుట్టూతా స్టిచ్ వేసేసుకోండి. ఇవి ఎడ్జెస్ చాలా నీట్గా సర్దుకొని వేసుకోవాలండి, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా సరే షేప్ అవుట్ అవుతుందని చెప్పాను కదా. అండ్ మీరు ఇక్కడ 4 ఇంచెస్ షోల్డర్కి మనం పెట్టుకున్నాం కదా, ఎక్కువ డీప్ అయిపోతుందని ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే పైన నెట్టెడ్ క్లాత్ ఏదైతే వస్తుందో అది క్లోజ్గా వచ్చేస్తుంది. అండ్ ఆ నెక్ కూడా దగ్గరగానే ఉంటుంది, అస్సలు పెద్దగా అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. సో ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. ఆ షేప్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ చేసుకోవడం కోసం మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి.
ఎస్పెషల్లీ కొనకొచ్చేసరికి నీట్‌గా అక్కడ కట్ ఇవ్వడం వల్లే మాత్రమే ఆ షేపు రివర్స్ చేసినప్పుడు నీట్‌గా రివర్స్ అవుతుందనమాట. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా రివర్స్ చేసుకోవడం దాని గురించి చెప్తున్నానంటే, క్యాన్వాస్ ఏసి మనం స్టిచ్ చేసుకుంటే స్టిఫ్‌గా ఉంటుందండి. బట్ ఇక్కడికే 3 ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశాం కదా! అది ఎక్కువ థిక్‌నెస్ వస్తది. అండ్ అదంత బాగా అనిపించదేమో అన్న దాంతో నేను ఇలా స్టిచ్ చేశాను. మనం క్యాన్వాస్ యూజ్ చేసైనా సరే స్టిచ్ వేసుకోవచ్చు. క్యాన్వాస్ యూజ్ చేసినప్పుడు ఇంకొంచెం నీట్ ఫినిషింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇక్కడ క్యాన్వాస్ లేదు కాబట్టే నేను ఇంత స్పెసిఫిక్‌గా కొనల్ని మనం నీట్‌గా అడ్జస్ట్ చేసి స్టిచ్ వేసుకోవాలని చెప్తున్నానండి. అది చాలా ఇంపార్టెంటు. అండ్ దీన్ని చుట్టూరా రివర్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌లోన మనం స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ మెయిన్ స్టిచ్ రివర్స్ చేసుకున్న తర్వాత ఎడ్జ్‌కండి ఎక్కడ ఖర్చు వదులుకోకుండా నీట్‌గా ఎడ్జ్‌కేసుకోండి స్టిచ్. ఇది కూడా మనం ఎలా అయితే ఉంటుందో షేప్ అలానే వేసుకోవాలి. అటు ఇటుగా కక్కకుండా. ఎడ్జెస్ ఇలా నీట్‌గా సర్దుకుంటూ స్టిచ్ మొత్తం రౌండ్‌తో ఏసేసుకున్నాక చూసారు కదా! ఇలా వచ్చేస్తుందనమాట నెక్. నీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారు కదా! ఫినిషింగ్ ఎంత బావుందో. సో, ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ ఆ సాటిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో కాటన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో కాటన్ లైనింగ్ వేస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న సాటిన్ ఫ్యాబ్రిక్‌ని మొత్తం మనము ఇలా కట్ చేసేసుకోవాలి నీట్‌గా వీడియోలో చూపిస్తున్నట్టుగా. చుట్టూరా స్టిచ్ వేసేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెట్ ఫ్యాబ్రిక్‌ని దీనికి అటాచ్ చేసుకోవాలండి. ఏదైతే మనం నెక్ స్టిచ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇలా పెట్టుకొని దీనిపైన నెట్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసుకోవాలి. సాటిన్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకొని మనకు మెయిన్ వర్క్ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనం ఇది అటు ఇటు అవ్వకోకుండా మిడిల్ పాయింట్ దగ్గర మనం ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే అది ఇక్కడ ఉన్న వర్క్ ఏదైతే ఉందో అది మిడిల్ పాయింట్ దగ్గరికి రావాలి కాబట్టి ఎగ్జాక్ట్‌గా నేను పెడుతున్నాను. లేకపోయినా సరే మన ప్లెయిన్ నెట్ తీసుకున్నా సరే కంపల్సరీ సేఫ్టీ పిన్స్ యూజ్ చేయండి నెట్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేటప్పుడు. ఎందుకంటే నెట్ కొంచెం అటు ఇటు సాగిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, ఆడ మనం ఇందాక మార్క్ చేసుకున్న ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా అన్నది మనం ఒకసారి పైన మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకొని మనం నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ నెక్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దానిపైన 2 కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్‌లోను. ఇందాక సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలానే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెట్ పైన కూడా ఆ రెండిటిని అటాచ్ చేస్తూ ఎడ్జ్‌లోనే ఏసేసుకోండి స్టిచ్. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జ్‌కి ఏసేసుకోవాలి. అటు సైడు, ఇటు సైడు కొంచెం సర్దుతూ క్లాత్‌ని అంటే అటు ఇటు కదలకోకుండా మనం సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నా సరే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. చూసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉందా లేదా ఫ్యాబ్రిక్ బాడీకి తగ్గట్టు మనము ఏదైతే తీసుకున్నామో ఫ్యాబ్రిక్ అటు సైడు, ఇటు సైడు ఎడ్జెస్ నీట్‌గా ఉన్నాయా లేవా అని చూస్తూ మనం నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. నేనిక్కడ ఎందుకు పదే పదే చెప్తున్నానంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో స్టిచ్ చేసేటప్పటికి ఇలాంటివి ఫేస్ చేశాను. అంటే మనకు ఒకటి చెప్తాము, సరే దాన్ని మనకు అర్థం చేసుకునేసరికి బిగినర్స్‌కి చాలా కష్టమైపోతది. సో, అందుకనే పదే పదే వాళ్ళకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై అవ్వాలని నేను పదే పదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ ఏది అడ్జస్ట్ చేసుకోవాలనే దాని గురించి. కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవుతేనే అది ఫినిషింగ్ నీట్‌గా వస్తుందండి. ఇలా ఎడ్జ్‌కొచ్చేసరికి ఒకసారి మళ్ళీ మనం మెజర్ చేసుకోవాలండి. మనం ఎగ్జాక్ట్‌గా నెక్ విడ్త్ ఎంతైతే తీసుకున్నామో అది వచ్చిందా లేదా? ఈ ఎడ్జ్, ఆ ఎడ్జ్‌ని ఒకసారి మెజర్ చేసుకొని మనము ఎడ్జ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలనమాట. మనం నెక్ విడ్త్ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదండీ! 4 ఇంచెస్‌ని ఓపెన్ చేసుకుంటే 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది మెజర్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. దీని చుట్టూరా మనం లైనింగ్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలా నెట్ ఫ్యాబ్రిక్‌ని కూడా చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్‌గా మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకొని
ఇక్కడ నేను 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ కిందికి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని, రౌండ్ నెక్ షేప్లో మనం ఇలా డ్రా చేసుకుంటున్నామండి. బోట్ నెక్ షేప్లోన కట్ చేసేసుకోవాలి. దాన్ని కట్ చేసేసుకొని ఇక్కడ మనం సాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, దాన్ని ఒక క్రాస్ పీస్ తీసుకోండి. క్రాస్ పీస్ తీసేసుకొని ఎడ్జ్లో స్టిచ్ వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. దాన్ని ఎడ్జ్లో స్టిచ్ వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్కి దీన్ని అటాచ్ చేయండి. మనం ఏదైతే హెమ్మింగ్ కోసం ఎలా అయితే క్లాత్ జాయిన్ చేస్తామో అలా ఇలా ఎడ్జ్లో వేసేసుకోవాలి స్టిచ్. ఎడ్జ్లోనే ఒక పాదం ఖర్చుతో ఇలా స్టిచ్ వేస్తూ చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకోండి. మీకు నెక్ అంత ఈజీగా తిరగదు అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకోండి, లేదా అలాగే వేసేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి నీట్గా రౌండ్ తిరుగుతుంది. నేను ఇక్కడ చిన్న కుచ్చులు పెడుతున్నాను. పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న కట్ స్టిచ్ చేసుకొని దానిపైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఏదైతే సాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దాన్ని, లోపల ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా సైడ్కి అంటూ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇటు ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే, మనం బ్లౌజెస్కి ఎలా వేసుకుంటామో నార్మల్గా హెమ్మింగ్ కోసం అలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు రాకోకుండా క్రాస్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి. అందుకే నేను చిన్న చిన్న ఇలా ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటే మంచిదని చెప్పా. ఎందుకంటే ఇలా రౌండ్ రివర్స్ చేసుకున్నప్పుడు ఇబ్బంది అవ్వదనమాట. ఇలా స్టిచెస్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ సాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక ఐ షేప్ డ్రాప్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పెట్టుకోండి. ఎంత అన్నది మీ ఇష్టము. ఎడ్జ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకొని ఇలా చుట్టూరా స్టిచ్ వేసేసుకుంటున్నాను, ఫోల్డింగ్ చేసుకొని. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మన ఫ్యాబ్రిక్ ఇంతకుముందు స్టిచ్ చేసి పెట్టుకున్న నెక్ ఏదైతే ఉంటుందో దానిపైన ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఐ షేప్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేలాగా పెట్టుకొని అటు ఇటు సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. కింద పైన ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి. షేప్ ఎగ్జాక్ట్గా మిడిల్లో రావడం కోసం ఇలా చెప్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని దీని ఎడ్జ్కి ఒక పాదం ఇంచు ఖర్చుతోనండి. వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా ఒక పావించు ఖర్చు మాత్రమే తీసుకోండి. పావించు ఖర్చు మాత్రమే తీసుకొని ఆ చుట్టూ ఐ షేప్ చుట్టూ మనం స్టిచ్ వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐ షేప్ చుట్టూరా స్టిచ్ వేసేసుకోండి. ఎడ్జ్లోకి వచ్చేసరికి నీడిల్ ఇలా కిందికి దించి పెట్టుకోవాలండి. అలా కిందికి నీడిల్ దింపి ఇలా రివర్స్ టర్న్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఎడ్జ్ దగ్గర షేప్ నీట్గా వస్తుంది. కొంతమంది నీడిల్ పైన పెట్టుకొని బిగినర్స్ స్టిచ్ వేస్తారు, అలా షేప్ నీట్గా రాదండి. ఎప్పుడైనా సరే మనము ఎడ్జ్ దగ్గర ఇలా టర్న్ చేసేటప్పుడు బ్లౌజ్ని మనం కంపల్సరీ నీడిల్ కిందికే పెట్టి స్టిచ్ చేయాలి. ఇది బిగినర్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఐ షేప్ చుట్టూరా మనం మధ్యలో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. కంపల్సరీ కింద పైన కట్ ఇవ్వడం అయితే ఇంపార్టెంట్ అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేసుకొని, అంటే లోపల సైడ్కి ఇలా ఫోల్డ్ చేస్తున్నట్టుగా సాటన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇందాక మనం నెక్ షేప్కి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎడ్జ్కి వచ్చేసరికి సాటన్ ఫ్యాబ్రిక్కి పైకి, అంటే నెట్ పైకి ఒకే ఒక స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలండి. అది ఇలా టర్న్ చేసుకున్నప్పుడు నీట్గా టర్న్ అవుతుంది అనమాట, అలా వేసుకోవడం వల్ల. అలా టర్న్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంతకుముందు ఎలా అయితే వేసుకున్నామో ఎడ్జ్కి లాస్ట్కి స్టిచ్ వేసేసుకుంటే నీట్గా మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ రెడీ అయిపోయినట్లేనండి. మీకు వీడియోలో క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇటు ఎడ్జ్కి వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం సాటన్ ఫ్యాబ్రిక్ మీద వేస్తాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత అటు సైడ్ ఎడ్జ్కి మాత్రమే వేసేస్తే సరిపోతుంది. వీడియోలో చూడండి, ఒకటే స్టిచ్ చాలు. కంపల్సరీ దీనికి మనము సాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. వేరే ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఇంత లుక్ రాదనమాట. సాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా షేప్ నీట్గా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది.
అయిపోయిందండి. మన బ్లౌజ్ రెడీ అయిపోయింది. పైన ఒక బటన్ అలాంటిది స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది. చూసారు కదా! ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. మీకు ఈ నెక్ డిజైన్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.